కాకినాడ జిల్లాలోని ఇసుక రేవుల్లో శాండ్ మాఫియా రెచ్చిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని చెప్తున్నా రాజకీయ కబంధ హస్తాల నుంచి ఇసుక రేవులు బయటపడలేకపోతున్నాయి. 20 టన్నుల ఇసుక లారీకి 6,000 రూపాయలు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో రీచ్లు లేకున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలో వేమగిరి, పరురు రీచ్లను కాకినాడ జిల్లాకు కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. టన్ను ఇసుక రీచ్ వద్ద 93 రూపాయలకే లభిస్తుందని చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. మంది కార్మికులు అసంఘటిత రంగంలో కానీ భవన నిర్మాణ రంగంలో కానీ వేలాది మంది ఉపాధి పొందుంటారు. వీళ్ళందరికీ ముఖ్యంగా జీవనాధారం అయితే కనుక ఇసుక అనే చెప్పాలి. ప్రస్తుతం ఇసుక లభిస్తున్న తీరు గమనిస్తే కనుక చాలా మంది పనులు లేక పస్తులు పడుకుంటున్నారని చెప్పాలి. అయితే ఇసుకను రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఉచితంగా అందిస్తామంటూ చెప్తున్నప్పటికీ రాజకీయ కబంధాస్తాల్లో మాత్రం ఇసుక రీచ్లు నలిగిపోతున్నాయని చెప్పాలి. ఎక్కడ చూసినా సరే ఇసుక ఉచితంగా ఇస్తున్నామని ఎవరైనా ట్రాక్టర్ కానీ ఎడ్ల బండి కానీ తెచ్చుకుంటే ఉచితంగా తీసుకెళ్లొచ్చు అని చెప్తున్నప్పటికీ ఎవరికి అందుబాటులో లేదు. అనధికారికంగా టోల్ ట్యాక్స్ లాగా వసూలు చేస్తున్నట్టు మాత్రం పచ్చి నిజం. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించే ఇసుక విధానంలో అయితే టన్నుకో రేటు నిర్ణయించింది. అయితే మన కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ కానీ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో పరిశీలిస్తే కనుక అనధికారికంగా రీచ్లో నడుస్తున్న దందా చాలా జలదింపుగానే ఉంటుంది. ఎందుకంటే 20 టన్నుల లారీ ఇసుక లోడ్ చేసుకోవడానికి టన్నుకి 267 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయిస్తే దీనిపైన అనధికారికంగా అంటే అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్షరాల 6,000 రూపాయలు ఒక లారీకి వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకి ఇట్టే అర్థమవుతుంది. ఈ నిన్న కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి కొత్త విధానం తీసుకొచ్చారని, ఇందులో కాకినాడకు రీచ్లు లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అలాగే సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2 రీచ్లు అందుబాటులో తెచ్చిందని, ఒకటి కడియ మండలం వేమగిరి, అలాగే టీ పర్రు మూడు రీచుల్లో ఒక రీచ్ అంటే 2 రీచులు అందుబాటులో తెచ్చారని, వీటికి టెండర్లు కూడా ఆల్రెడీ పిలిచామని, మరో వారం 10 రోజుల్లో పరిస్థితులన్నీ అదుపులోకి వస్తాయని చెప్తున్నారు. కలెక్టర్ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే కనుక కేవలం ఒక్క యూనిట్ ధర అంటే టన్ను ధర తవ్వి అంటే తీసుకొచ్చి లారీలో లోడ్ చేసేందుకు 93 రూపాయలు అయితే వేమగిరిలోను, టీ పరులో అయితే 62 రూపాయలు సుమారు చెప్తున్నారు. ఇది కేవలం ఇసుక తీసి లారీలో లోడ్ చేసినందుకు ఛార్జెస్. అలాగే ఎవరైనా లబ్ధిదారులు వినియోగదారులు ఉంటే నేరుగా ఇసుకని రీచ్ నుండి నేరుగా తీసుకెళ్లొచ్చు. అలా కాకుండా జిల్లాలో కాకినాడ జిల్లాలో 3 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి కాకినాడ రూరల్, 2 గొల్లపురాలు, 3 పెద్దాపురం. ఈ 3 రీచ్ పాయింట్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. రీచ్ పాయింట్కి కిలోమీటర్కి 4 రూపాయలు చొప్పున రేటు కట్టామని, ఆ ప్రకారం కూడా మీకు ఇసుక ఒక లారీ టన్ను మొత్తం 20 టన్నుల లారీ చూసుకుంటే కనుక 11,000 10,000 రూపాయలు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఏమాత్రం తగ్గట్టుగా లేవని చెప్పాలి. ఎందుకంటే కలెక్టర్ చెప్పిన లెక్కల ప్రకారం అయితే 15,000 రూపాయలకి 20 టన్నులు ఇసుక రావాలి. కానీ ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు లభిస్తున్న ధరలో కనుక 24,000 రూపాయలు అవుతుంది. రేట్లు ఎలా ఉన్నా సరే రాజకీయ దళాల ప్రమేయం లేకుండా ఉంటేనే ప్రభుత్వం చెప్పిన ఇసుక ఉచితంగా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ప్రస్తుతం ఎలా జరుగుతుందంటే ఇసుకని కేవలం నిర్దిష్ట సమయాల్లో తవ్వడం, అది కూడా వరుస పెట్టి లోకల్ నాన్ లోకల్ అంటూ విభజన జరగడం వల్ల ఇసుక ఏమాత్రం అందుబాటులో లేకుండా పోయింది. ఈ పద్ధతిని కొద్దిగా మార్పు చేసి ఎంత ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకున్నా 24 గంటలు లోడింగ్ అన్లోడింగ్ అవకాశం ఇచ్చి లోకల్ ఫీలింగ్ తీస్తే తప్పించి అందరికీ ఇసుక లభ్యమయ్యే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క ప్రకారం అయితే ఈ ఇసుక చాలా ఉచితంగానే రావాలి. కేవలం లోడింగ్ లెక్కలు చూసుకుంటే 10,000కే రావాలి. 10,000 రూపాయలకి 20 టన్నుల ఇసుక రావాలి. కానీ ఏ లెక్కలు చూసినా సరే 24,000 తక్కువగా ఒక లారీ ఇసుక రావట్లేదంటే మనం చాలా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం కనుక జిల్లా కలెక్టర్ నేను చెప్పిన లెక్కల ప్రకారం అయితే కనుక ఇసుక ఎంత ఈజీగా మన ఇళ్ల వద్దకు చేరుతుందా అన్న ఆశ్చర్యం కూడా కలుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్టుగానే చెప్తున్నారు. ఏ లారీకి చూసినా సరే 6,000 రూపాయలు వాళ్ళు వేస్తున్న ట్యాక్స్ గమనిస్తే కనుక ఇసుక మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినంత సులువు కాదు. ప్రభుత్వం చెప్పినట్టుగా 10,000 రూపాయలు ఇసుక వచ్చే ఛాన్సే లేదంటూ లారీ యజమానులు కానీ ఇతర కార్మికులు కానీ చెప్తున్నారు. ఈ విషయంపై స్పష్టత రావాలంటే ఖచ్చితంగా దీని మీద ఏదో నిర్ణయం ప్రభుత్వం నిర్దిష్టంగా తీసుకుంటే తప్పించి రాజకీయ దళాల ప్రమేయం తప్పిస్తే తప్పించి ప్రజలకు మాత్రం